Hi friends, welcome back to our channel Daily Homemade Specials. Today recipe వచ్చేసి కరకరలాడే చెకోడీలను ఇంట్లోనే హెల్దీ అండ్ ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ను తీసుకోవాలి. అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, లేదా 1/2 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. అలాగే చెకోడీలు కలర్గా కనిపించడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఒకవేళ మీకు నువ్వుల టేస్ట్ కనుక నచ్చినట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి వాటర్లో బియ్యం పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తడి చేతితో ముద్దలా చేసుకోవాలి. ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తున్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ ఒక ప్లేటుపై తాలుస్తూ చెకోడీలా చేసుకోవాలి. ఇలా పిండిని తాలుస్తూ చెకోడీలుగా చేసుకునేటప్పుడు రౌండ్ అనేది సరిగ్గా రాకుండా పగుళ్ళు వస్తూ ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకుని చెకోడీలను చేసుకుంటే సరిపోతుంది. ఇలా చెకోడీ అనేది స్మూత్గా పగుళ్ళు లేకుండా ఉన్నట్లయితే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చెకోడీలను చేసేటప్పుడు రౌండ్గా పగుళ్ళు లేకుండా విరిగిపోకుండా సరిగ్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని చెకోడీలా చేసుకోవాలి. చేసిన చెకోడీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెకోడీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చెకోడీలను ఒకేసారి ఎక్కువగా వేసుకున్నట్లయితే ముద్దలా అయిపోయి సరిగ్గా ఫ్రై అవ్వు. ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా ఖాళీగా ఉండేటట్లు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఖాళీ లేకుండా ఒకేసారి ఎక్కువగా వేసుకోవడం వల్ల అవి సరిగా ఫ్రై అవ్వకుండా లోపల మెత్తగా ఉండి క్రిస్పీగా రావు. ఇలా ఆయిల్పై ఉన్న నురగనేది తగ్గుతూ ఉన్నప్పుడు వీటన్నిటిని జాలిగంటితో తీసుకుని టిష్యూ వేసిన పేపర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న చెకోడీలన్నిటినీ కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా మైదా పిండితో చేస్తూ ఉంటారు. అవి హెల్త్కి మంచిది కాదు. అలా కాకుండా బియ్యం పిండితో ఇంట్లోనే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా కరకరలాడే చెకోడీలను చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.